జై వాసవి, జై శ్రీరామ్. నా పేరు సాయి సంగీత. నేను ఒక ప్రొఫెషనల్ కూచిపూడి డాన్సర్ని. మా ఇన్స్టిట్యూట్ పేరు లహరి శ్రీ నృత్యనికేతన్. నేను ఈ కూచిపూడి డాన్స్ని మా అమ్మగారైన డాక్టర్ ఝాన్సీరామ్ గారి దగ్గర నేర్చుకున్నాను, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ లహరి శ్రీ నృత్యనికేతన్. ఈరోజు నేను మీ అందరికీ కూచిపూడిలో ఎక్కువగా వాడే హస్తముద్రల గురించి చెప్దామనుకుంటున్నాను. మొదటగా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు శ్రీమతి గరకపట్టి జయలక్ష్మి వెంకట్ మ్యామ్. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్ఫుల్ అండి మీకు. మా లాంటి ఎంతోమంది హౌస్ వైఫ్స్ని మీరు బయటికి తీసుకొచ్చి వాళ్ళల్లో ఉన్న టాలెంట్స్ అందరికీ తెలిసేలాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మన ఈ జీటీఎల్కే వాట్సాప్లోనే కాకుండా ఫేస్బుక్లో కూడా 3 గ్రూప్స్ ఉన్నాయి. జీటీఎల్కే ఒరిజినల్, జీటీఎల్కే వాస్వియన్స్ అండ్ గ్లోబల్ బిజినెస్ లింక్. ఇవన్నీ కంప్లీట్లీ ఫ్రీ అండి. ఎవరైనా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుని మీ యొక్క టాలెంట్స్ని కూడా బయటికి తీసుకొచ్చుకోండి. ఈరోజు హస్తముద్రలు అంటే మన చేతులతో చేసే ముద్రల గురించి చెప్దాం అనుకుంటున్నాను. మొదటిగా మన హస్తముద్రలు 2 రకాలు. ఒకటి అసంయుత హస్తాలు, ఇంకొకటి సంయుత హస్తాలు. సంయుత హస్తాలు అంటే 2 చేతులని కలిపి చూపించే ముద్రలను సంయుత ముద్రలు అంటారు. ఇవి మొత్తం 24 ఉన్నాయి. అసంయుత ముద్రలు అంటే ఒక చేతితో చూపించే ముద్రలను అసంయుత ముద్రలు అంటారు. ఇవి మొత్తం 28 ఉన్నాయి. మొదటగా అసంయుత ముద్రలను చెప్తాను. పతాక, త్రిపతాకో, అర్ధపతాక, కర్తరీముఖః, మయూరాఖ్యో, అర్ధచంద్రశ్చాప్యరాళ, శుకతుండకః, ముష్టిశ్చ, శిఖరాఖ్యశ్చ, కపిత్త, కటకాముఖః, सूची, चंद्रकला, पद्मकोश, सर्पशिरास्तथा, मृगशीर्ष, सिंहमुख, लाङ्गूल्यस्खलपद्मकः, चतुरो, भ्रमरश्चैव, हंसास्यो, हंसपक्षकः, संदंशो, मुकुलश्चैव, ताम्रचूड, त्रिशूलकः इत्यासंयुतहस्तानाम् 28 రెండోది సంయుత ముద్రలు. సంయుత ముద్రలు అనగా 2 చేతులను కలిపి చూపించే ముద్రలను సంయుత ముద్రలు అంటారు. ఇవి 24 ఉన్నాయి. అంజలిశ్చ, కపోత్తశ్చ, కర్కట, స్వస్తికస్తథా, డోలాహస్థ, పుష్పపుట, ఉత్సుంగ, శివలింగకః, కటకావర్ధనశ్చైవ, కర్తరీ స్వస్తికస్తథా, శకటా, శంఖ, చక్రౌచ, సంపుట, పాశా, కీలకౌ, మత్స్య, కూర్మో, వరాహశ్చ, గరుడో, నాగాబంధకః, ఘట్వా, బేరుండకాఖ్యశ్చ, అవహితస్తథైవ చ, 24 సంఖ్యాకాః సంయుతాః కదితః కరాః. ఈరోజు మన డాన్స్లో మొదటగా ఎంటర్ అయ్యేటప్పుడు నమస్కారం అనేది ఎలా చేయాలో కూడా చూపిస్తాను, చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. డాన్స్ నమస్కారం యొక్క అర్థము ఏంటంటే రైట్ లెగ్తో ఫ్రంట్కి వచ్చి, అంటే మనము రైట్ లెగ్తోనే ఏదైనా రైట్ సైడ్తో మంచి పనులు చేస్తామంటే పాజిటివ్ ఎనర్జీ అనేది రైట్ సైడ్ మనకి ఫ్లో అవుతుంది. కాబట్టి కుడి కాలుతో మొదలుపెట్టి తర్వాత మనం డాన్స్ చేయడానికి
మనకి దేవుళ్ళ బ్లెస్సింగ్స్ కంపల్సరీగా కావాలి. సో మనకి దేవుళ్ళు పైన ఉంటారు కాబట్టి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి పైన పెడతాం. తర్వాత నుదుటి దగ్గర అంటే ఫోర్ హెడ్ దగ్గర ఏముంటుంది, మనకి జనరల్గా నాలెడ్జ్ అనేది మన బ్రెయిన్లో స్టోర్ అవుతుంది, అదంతా ఇక్కడే స్టోర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నమస్కారం పెడతాం మన గురువులకి, ఎందుకంటే మన నాలెడ్జ్ని పెంచేది మన గురువులు కాబట్టి. తర్వాత హార్ట్ఫుల్గా మన పేరెంట్స్కి అండ్ చూసే ఆడియన్స్ అందరికీ ఇక్కడ నమస్కరిస్తాం, ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే మనం ఏ దాంట్లోనూ ముందుకు వెళ్ళలేం. తర్వాత లాస్ట్గా మనము కిందకి కూర్చుని 3 సార్లు భూదేవికి దండం పెట్టుకుంటున్నాం, ఎందుకంటే భూమాతని మనము కాళ్ళతో కొడుతూ చాలా ఇబ్బంది పెడుతున్నాం. అందుకోసమే క్షమించమని కోరుకుంటూ భూమాతకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని లేచి యథాప్రకారం మన డాన్స్ పొజిషన్లోకి వచ్చేయాలి. నెక్స్ట్ క్లాసెస్లో మీకు ఒక 2 శ్లోకాస్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ శ్లోకాస్లో మనము ఈరోజు నేర్చుకున్న హస్తముద్రలను యూస్ చేస్తాం. థ్యాంక్ యూ.